శ్రీముఖి గారు దగ్గరికి వస్తే చెప్పు తీసి కొడతా మీరు ఎవరు నన్ను అమ్మని చూసుకోమని చెప్పడానికి. ఇప్పుడు నవదీప్ ఉన్నాడు, ఒక జోడువా ట్రాన్స్గా అని సరిగా కెరియలేదు, సినిమా తీస్తున్నాడు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. విను మాధవికి ఆవిడికి లేదు. వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళి పోరాడిన యోధులు వీళ్ళంతా. బిగ్ బాస్ వెళ్లకుండా కూడా ఇప్పుడు నేను చూపిస్తా. అంటే బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు కదా వీడియోలు, అంటే వాళ్ళని డామినేట్ చేసినట్టు చేస్తున్నావు కదా, నీకేమన్నా వాళ్ళు కాల్ చేసి బెదిరించడం కానీ? నేను అగ్ని పరీక్ష వెళ్ళాను, ఇక్కడ ఒక ఆడిషన్ వీడియో పెట్టి, సో దానికి ఎన్ని లెక్కలు ఉంటాయి, ఇక్కడ నుంచి టాప్ 50 వరకు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి, ఆడిషన్లో అన్ఫేర్గా ఫెయిల్ అయ్యి, అంటే ఫెయిల్ నేను అవ్వలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో అన్ఫేర్ జరిగి ఒక అన్యాయం జరిగి వచ్చాను. కామన్ మ్యాన్ అని పిలిచి ఆ కామన్ మ్యాన్ ఎమోషన్తో, కామన్ మ్యాన్ కోరికతో ఆడుకోవడమే జరిగింది అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఒక రిజెక్షన్ ఎందుకు అయ్యానో నాకు ఇప్పుడు కూడా తెలియట్లేదు. నాకు అది నా బాధ. రిజెక్ట్ ఎందుకు అయ్యాను, ఒక రీజన్ లేదు, ఒక క్వశ్చన్ అడగలేదు, ఒక టాస్క్ పెట్టలేదు, ఒక జస్ట్ 3 to 5 minutesలో లేపేశారు నన్ను. అది నా పెయిన్. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ బాస్కు ఎందుకు పోవాలనుకున్నారు బ్రో? పల్లెటూరులో సంతకం పెట్టడం కూడా రాదు బ్రో, ఏలు ముద్రేస్తుంది. అలాంటి అమ్మ నన్ను ఇంతవరకు పెంచి పోషించి కష్టపడి కూలి పని చేసుకుంటూ ఇలా ఇంత చేసిన అమ్మ ఇప్పుడు నన్ను ఏం కోరుకోలేదు. మరి ఎందుకో కోరుకుందో ఏమనిపించిందో. మా ఇంట్లో ఇప్పటికీ టీవీ లేదు బ్రో. ఆ టీవీ లేకపోతే, సో మా చెల్లి టీవీ చూసి, మా ఇంట్లో ఆ చిన్నమ్మ టీవీ ఉంటుంది, ఆ టీవీ చూసి అమ్మకు చెప్పిందంట. సో అమ్మ నాకు ఫోన్ చేసి, నాన్న బిగ్ బాస్ అంటే ఏంటి, నాగార్జున గారు ఏదో బిగ్ బాస్ అంటది అని నేను చెల్లి చెప్పింది నాకు. సార్ ట్రై చేయొచ్చు కదా, ఏదో సామాన్యులకి అవకాశం ఇస్తున్నారంట కదా, సార్ ట్రై చేయొచ్చు కదా అని అమ్మ కోరింది. అమ్మని ఇష్టపడే కొడుకు ఎవడైనా సరే అమ్మ కోరిక వదులుతాడా? సో నేను ఇంకా డిసైడ్ అయిపోయా, గట్టిగా వెళ్ళాలనుకున్నా. నన్ను నేను ట్రైన్ చేసుకున్నా. నేను ఫిజికల్గా మంచిగా ఫిట్గా ఉన్నా, ఇంకా ట్రైన్ చేసుకున్నా, వోకల్గా మెంటల్గా పర్ఫెక్ట్గా ట్రైన్ చేసుకున్నా, పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా రెడీ అయ్యా. ఈలోపు నాగార్జున గారు ఆడిషన్ టైం ఇచ్చారు, సో రిలీజ్ చేశారు వీడియో. దాంట్లో అప్లికేషన్ పెట్టాను. నేను బిగ్ బాస్కి ఎందుకు అర్హుడిని, నేను బిగ్ బాస్లోకి వెళ్ళి తీసేస్తాను డివైడ్ చేసి పర్ఫెక్ట్ వీడియో పెట్టాను. మేబీ అది నచ్చే ఉంటుంది అనుకున్నా. అది నచ్చింది కాబట్టి నేను తీసుకెళ్ళాను నన్ను అగ్ని పరీక్షకి. ఇప్పుడు అట్ ది సేమ్ టైం వెళ్ళడం అనేది అమ్మ కోరిక. అమ్మ కోసం ఏదేం చేస్తా, బిగ్ బాస్ అంటే ప్రాణాన్ని ఇస్తా. మీకు అక్కడ టాస్క్ ఇస్తారు కదా బ్రదర్ లోపల, ఆ టాస్క్ మీరు అచీవ్ చేయలేదా, లేకుంటే ఏం చేస్తారు అక్కడ జరిగిన? అక్కడ ఒక 70 మంది ఉంటాం. అక్కడ 70 మందిలో ఒక 10 మంది 20 మంది ఒక రోజు అయిపోద్ది, 2 రోజు మిగిలిన 2 రోజు 3 రోజు మిగిలిన అట్లా లేపుకుంటూ వెళ్తారు. సో అట్లా ఫస్ట్ డే అనుకున్నాం, నా పేరు రాలేదు అంటే ర్యాండమ్గా పిలుస్తారు. సెకండ్ డే అనుకున్నాం, నా పేరు రాలేదు. థర్డ్ డే నేను అనుకున్న విధంగా థర్డ్ డే నైట్ అరౌండ్, నాకు మొబైల్స్ కూడా ఉంటుంది కాబట్టి టైం అంత ఎగ్జాక్ట్లీ తెలియదు, 10 తర్వాతే మేబీ 11-11:30 అయినట్టుంది. అప్పుడు పిలిచారు. వెళ్తాం, మనం మేకప్ వేసుకుని మైక్ పెడతారు, సెట్ చేస్తారు, కూర్చోబెడతారు అక్కడ. వాళ్ళు పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. సో వెయిట్ చేసాం, వెళ్ళాం లోపలికి. వెళ్ళంగానే ఇలా నవదీప్ ఇలా సీట్లో కూర్చొని ఇలా చూస్తున్నాడు, ఎవడో వచ్చాడు అన్నట్టుగా ఇలా చూడడం. బ్లాంక్ ఫేస్లో ఉన్నారు వాళ్ళు. మొక్కలు అర్థమైపోతాయి కదా బ్రో, మొక్కలు తెలిసిపోతాయి మనకు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలాంటి ఆ ఇదిలో ఉన్నారు, బ్రెయిన్ అని తెలిసిపోద్ది. సో అనుకున్నా శ్రీముఖి గారు యాంకరింగ్ చేయాలి కాబట్టి ఇది, సో నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు అని యాంకరింగ్ చేస్తుంది అనమాట. ఆవిడ చేయాలి కాబట్టి మరి ఆ డ్యూటీ అది చేసింది. వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది, నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఇంకా నేను ఇన్స్టెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నా, వీళ్ళని కొంచెం ఎగ్జైట్ చేయాలి, కొంచెం యాక్టివ్ చేయాలని చెప్పేసి, హలో నవదీప్ అన్న అని చెప్పేసి, హలో స్టైలిష్ గా నవదీప్ అన్న నమస్తే అని చెప్పేసి ఇలా మాట్లాడడం. లేడీ గారు, బిందుమాధవ్ గారు నమస్తే మేడం, ఇట్లా వాళ్ళని యాక్టివ్ చేయడం ట్రై చేశా. నవదీప్ అన్న అరే ఊరుకోరు బాబా, ఫ్యాన్స్ ఊరుకోరు ఇది అన్నాడు. రియాక్ట్ అయ్యాడు. ఫ్యాన్స్ ఊరుకోవడం కాదన్నా, మీరు మీ అవుట్ఫిట్, మీ లుక్ నాకు నచ్చింది, స్టైలిష్గా ఉంటారు, నేను పెట్టుకున్న పేరన్నా అని చెప్పాను. అయితే ఓకే అలా నాతో కమ్యూనికేట్ అయ్యాడు మంచిగా. అట్లా వాళ్ళందరూ కమ్యూనికేట్ అయ్యారు, అభిజిత్ గారు వీళ్ళంతా, సో బిందుమాధవ్ గారు వీళ్ళంతా కమ్యూనికేట్. అంటే వాళ్ళని ఇలా కూర్చున్న వాళ్ళని కొంచెం యాక్టివ్ చేశాను. యాక్టివ్ చేసి కొంచెం వాళ్ళ సీన్స్, నాకు నచ్చిన సీన్లు మీకు నచ్చిన నేను నాకు ఇంతగా చెప్పాల్సిన కొంచెం చెప్పడం, మీకు ఈ సీజన్లో మీకు బాగా నచ్చింది, నాకు ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది చెప్పడం అంత నచ్చింది. సో ఇది జరుగుతూ ఉండగా శ్రీముఖి బిగ్ బాస్లో నన్ను చూసామని అడిగింది, నేను చూడదని చెప్పాను. బిగ్ బాస్లో నన్ను చూస్తే నాకు నచ్చిన పాయింట్ చెప్పింది, నా గురించి పాయింట్ చెప్పింది. నేను చూడనప్పుడు ఏం పాయింట్ చెప్తాను, ఒకటే చెప్పా, బిగ్ బాస్ పాలసీ ఏంటి శ్రీముఖి గారు, బిగ్ బాస్ పాలసీ ఏంటి, ఏదున్నా మన ముందు ఎవరున్నా సరే, అది ఎంత పెద్దోడున్నా చిన్నోడున్నా మనం చెప్పాలనుకున్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. అది 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా తప్పు చెప్పేసేయాలి అంతే. అది నా క్యారెక్టర్ కూడా అలాంటిదే. సో అందుకే నేను బిగ్ బాస్ రావాలనుకున్నాను కూడా. సో ఇదే చెప్తాను, నేను చూడనప్పుడు ఏదో చెప్పాను అనగానే సీరియస్ అయిపోతుంది. సీరియస్ అయిపోయి స్టేజ్ ఎక్కించడానికి వెళ్ళిపోయింది. స్టేజ్ దిగేస్తూ ఉండగా వెనక్కి తిరిగి మళ్ళీ ఏంట్రా వెళ్ళిపోతున్నా అక్క అని బతిమాలం ఏంట్రా అంటుంది. మా బతిమాలడానికి వచ్చిందని బాధ అనుకున్నా. సో వెళ్ళి అక్కడ అక్కను అని చెప్పి స్టే పట్టుకుని తీసుకెళ్ళాను. సో తర్వాత వెళ్ళి నవదీప్ గారి దగ్గరికి ఇలా జడ్జిమెంట్ తీసుకురా అని చెప్పింది. ఏది నవదీప్ గారి వాళ్ళ జడ్జిమెంట్ ఉంది కదా, అయితే తీసుకురమ్మంది. తీసుకొచ్చి ఇచ్చాను, తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చుంది. నవదీప్ గారి తర్వాత పోతురాజ్ నీ గురించి చెప్పమ్మా అన్నాడు. అన్న నా పేరు పోతురాజ్, నా పేరు విజయవాడ దగ్గర దేశమ్మ గ్రామంలో నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుటుంబానికి చెందినవాడు, నేను అమ్మ అని నా బ్యాక్ స్టోరీ మీకు ఏదైతే చెప్పానో నేను చెప్పుకుంటూ వచ్చాను. సో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత నేను ఎందుకు వెళ్తున్నాను బిగ్ బాస్ అంటే, ఒక యాక్టర్గా వెళ్తున్నా, నాకు నీడ్ ఉంది, ఒక యాక్టర్గా వెళ్ళాలి కాబట్టి నేను పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలి, ఆడియన్స్కి నేనేంటి చూపించాలి, వెళ్తున్నా. సేమ్ టైం ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అమ్మ గురించి ఎన్ని చెప్పాను. అమ్మ ఇట్లా కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయని అవి కూడా చెప్పాను. సో ఈ ప్రాసెస్లో చెప్తూ ఉండగా ఇట్లా అమ్మ గురించి వెళ్ళాలి, నా గురించి ఎలా చెప్తూ ఉండగా అభిజిత్ మొక్కలో అది ఇంతే ఎవడే చెప్తున్నాడు, ఇలా చూస్తున్నాడు తప్ప ఏం రియాక్షన్ లేదు, ఏం క్వశ్చన్ లేదు, ఏం లేదు. ఇలా తీసి ఇలా పైన రెడ్ పెట్టేశాడు.
ఇతను చూసి అభిజిత్ పక్కన మధ్యలో ఉంటుంది ఇందుమాధవి, అతను చూసి ఇలా లేపి ఇలా పెట్టి ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకో. ఎంత ఎటకారంగా అనిపించిందంటే వీళ్ళిద్దరిని చూసి శ్రీముఖి అలాంటి రెడీ పెట్టుకుంది కదా నా మీద, నేను ఎప్పుడైతే నేను పొగలేదని చెప్పేసి తనని ఇంప్రెస్ అయ్యలేదని చెప్పో అది మైండ్లో పెట్టుకుంది, తీసుకొచ్చి నా చేతిలో పెట్టి భుజం మీద చేసి ఈసారికి ఇది నీకు రెడ్డిస్తున్నాను, వెళ్ళి చూసే ఉంటారు మీరు ప్రోమోలో, వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకో. అసలు నేను అక్కడ నాకు క్వశ్చన్ అడిగి టైం ఏం లేదు, నాకు మ్యూజిక్ పడిపోద్ది, వెంటనే వాళ్ళు ముగ్గురు ట్రిగర్ చేసేస్తారు, ఇంకా వెళ్ళిపోవాల్సింది అక్కడి నుంచి. సో నేను అడగలేకపోయాను. ఆ రోజుకి ఎమోషనల్ సిచ్యువేషన్ జరిగింది ఇంట్లో, నేను ఇప్పుడు చెప్పలేను, లేకపోతే నేను వేరే ఉండేది. నన్ను మీరు ఏ విధంగా రెడీ ఇచ్చారు? శ్రీముఖి గారు మిమ్మల్ని పొగడమని చెప్పారు, నేను పొగడను, నేను ఉన్నది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం తప్ప. మీరు ఎవరు నన్ను మా అమ్మని చూసుకోమని చెప్పడానికి? మా అమ్మ చూసుకున్న సంగతి నాకు తెలీదా? మా అమ్మని చూసుకోవడానికే కదా నేను పుట్టింది, ఇక్కడ వచ్చింది కూడా అమ్మ కోరిక కోసమే కదా నేను వచ్చింది, మీరు చూసుకోమని చెప్పడం ఏంటి అని చెప్పి ఆవిడ వేసుకున్నటువంటి అభిజిత్ గారు అయితే అభిజిత్ గారికి గట్టిగా ఇష్టం అబ్బా. అభిజిత్ గారికి అయితే అక్కడ నాకు నేను రెగ్యులర్గా ఎలా ఉంటాను అలా ఉన్నట్టయితే ఆ రోజు గట్టిగా ఇష్టం. అసలు అభిజిత్ గారు మీరు కుర్చీలో కూర్చుని కదలకుండా, మనిషి ఒక ఒలుకు లేదు ఒక పలుకు లేదు కదలకుండా మీరు ఏ యాంగిల్ చూసి నాకు రెడీ ఇచ్చారు? నాకు ఒక చిన్న పాయింట్ చెప్పండి, మూసుకుని వెళ్ళిపోతాం. మీరు నాకు క్వశ్చన్ చేశారా? చేయలేదు. నాకు టాస్క్ పెట్టారా? పెట్టలేదు. కనీసం ఏదైనా చేసి చూపించారా? లేదంటే నేను యాక్టర్ని, నేను డాన్స్ చేసి చూపించారా? ఏదైనా చేశారా? లేదంటే నామినేషన్ శ్రీముఖి నామినేషన్ ఏదైనా చిన్న మీకు నన్ను చెక్ చేయడానికి ఒక పాయింట్ పెట్టారా? మీరు నాకు ఏ విధంగా రెడీ ఇచ్చారు? ఒక మనిషి మీరు జడ్జ్ చేయాలంటే పూర్తిగా వినాలి మనిషి మాట అని చెప్పి అతనికి ఇచ్చాడు, అందరికి ఇస్తుండే. ఇంకోటి ఏంటంటే కానీ ఇక్కడ ఎదవని చేసేయడానికి ఒక సామాన్యుని పిలిచి చేయి మీద ఎదవం చేశారు, బాధతో నేను తట్టుకోలేకపోయాను. మనకి అక్కడ సెలబ్రిటీ అయితేనే అక్కడ వాళ్ళు తీసుకుంటారు అంటున్నారు కదా మీరు, సో అక్కడ కామన్ మ్యాన్లకు లేదా? చాలా పార్షియాలిటీ ఉంది బ్రో అక్కడ. ఇప్పుడు నాకు 3 to 5 minutes టైం ఇవ్వడం ఏంటి, ఒకళ్ళకి 1 hour ఇచ్చారు, కానీ వాళ్ళకి 1 hour టైం ఇవ్వడం, నాకు నాలాంటి వాళ్ళకి నాకులాగా 10 మంది టైం ఇచ్చారు, 5 to 10 minutes టైం వాళ్ళకి. చాలా దొబ్బే అన్నట్టు మాట్లాడడం. సో చాలా అంటే చాలా పార్షియాలిటీ క్రియేట్ చేస్తున్నారు అక్కడ డిఫరెంట్గా. సో ఒక అమ్మాయికి అయితే షాలిని పటేల్ అనే అమ్మాయికి అయితే షూ క్లీన్ చేయమన్నారు, నేను క్లీన్ చేయను అంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు నిజంగా జడ్జిమెంట్ ఫైర్గా ఇచ్చే పర్సన్ అయితే క్లీన్ చేయనప్పుడు హౌస్లోకి క్లీన్ చేసిన హౌస్లోకి వెళ్దాం, మళ్ళీ ఏదో వెళ్ళిపో అని రెడ్లీ చేసేయాలి. క్లీన్ చేయమని చెప్పి 2వ అవకాశం కూడా ఇచ్చారు, క్లీన్ చేయమని చెప్పి ఆవిడని ఇది చేసి, దాంట్లో నాకు 0.0 అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ నేను నాకు క్వశ్చన్ కూడా అడగలేదు. కామన్ మ్యాన్ తీసుకుంటారని చెప్పేసి వేస్తున్నారు, కామన్ మ్యాన్ అని చెప్పేసారు, కానీ అక్కడ కామన్ మ్యాన్ ఎవరు అర్థం కావట్లా. వాళ్ళందరూ సెలబ్రిటీస్, వాళ్ళందరూ ఉన్న ఒక్కొక్కరికి 6 లక్షలు 7 లక్షలు ఫాలోవర్స్ ఉన్న ఇల్లు అనమాట, యాంకర్లు వాళ్ళు. సో వాళ్ళు కామన్ మ్యాన్స్ ఎలా అవుతారు అప్పుడు? ఉప్పల్ బాల్కు అక్కడ ఏమన్నా అంటే అంత ఇష్యూ అయిపోయింది అంటున్నారు కదా, ఆయన అంత సీరియస్ అయిపోతున్నాడు కదా, అక్కడ ఆ మధ్యలో మీరు ఉన్నారా? డెఫినెట్లీ బ్రో, ఉప్పల్ బాల్ గురించి మాట్లాడాలి. తను చాలా మంచి వ్యక్తి బ్రో. బయట చూపించే వీడియోలు చూపించే వల్గర్గా ఈ తిక్కగా ఉండడం అనేది ఆ కంటెంట్ కోసం చేస్తాడు తప్ప, బట్ కాకపోతే తనని కొంచెం అవమానించడం అనేది, నువ్వు రే బాబు నువ్వు కరెక్ట్ కాదురా, నువ్వు ఈ సెట్కి ఈ షోకి కరెక్ట్ కాదు, కొంచెం అసలు నెక్స్ట్ టైం ట్రై చేసుకో అని చెప్పి మర్యాదగా చెప్పి పంపించడం గారు. కామన్ మ్యాన్ అంటే మరీ అంత చులకనా? నువ్వు ట్రాన్స్వా, నువ్వేం సమాజానికి ఏం ఉద్ధరిస్తున్నావు? వీళ్ళందరూ ఏం ఉద్ధరించారు సమాజాన్ని ఉద్ధరించడానికి? అసలు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ ఇళ్ళలో ఏం ఉద్ధరించారు? ఎవరు సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు వెళ్ళట్లేదు. ఒకవేళ పేరు అడుగుని వెళ్తారేమో, కానీ వాళ్ళు రావడం, వాళ్ళ ఫేము, వాళ్ళ డబ్బులు, వాళ్ళు సంపాదించడం వాళ్ళు చూసుకున్నారు, కానీ సమాజాన్ని ఎవడో ఉద్ధరించట్లేదు బిగ్ బాస్ ఇచ్చిన వాళ్ళు. సో అసలు ఆ క్వశ్చనే రాంగ్. నువ్వు సమాజానికి ఏం ఉద్ధరిస్తే వెళ్తున్నావు? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వడానికి వెళ్తున్నావు? ఒకవేళ సమాజానికి మెసేజ్ ఇద్దాం ఇలా చేద్దాం అనుకుంటే వెళ్తున్నాను అన్న అనుకున్నాళ్ళేమో, ఇది ఇక్కడ కాదు ఇంకో ప్లాట్ఫామ్ చూపించుకో. ఇప్పుడు ఆర్కే ఉన్నాడు ఒక అతను, ట్రక్ వ్లాగ్స్ చేస్తాడు. అన్న నేను లారీ డ్రైవర్కి సంబంధించి నేను ఇది ఒక చేయాలనుకుంటున్నాను, సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకున్నా, తూ బిగ్ బాస్ అన్నాను అని చెప్తున్నాడు. అక్కడ అతను ఉపయోగపడేలా చేయాలి సమాజానికంటే అతను బయట చూసుకోమని చెప్పారు, ఇక్కడ కాదు ప్లాట్ఫామ్ బయట చూసుకున్నారు. ఇతనేమో సమాజానికి ఉపయోగపడుతున్నారు. అది కొంచెం తప్పనిపించింది, అది అన్ఫేర్, లిటరల్లీ అన్ఫేర్. సో నాకులాగా. సో బ్రో ఇప్పుడు జడ్జెస్ వాళ్ళే కరెక్ట్ లేరు అంటే వాళ్ళ మీద ట్రోళ్ళు బాగా నడుస్తున్నాయి, వాళ్ళే కరెక్ట్ లేనప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడానికి అసలు మీరు దాని మీద ఏమన్నా అనుకుంటారా? ఓపెన్ చెప్పాలంటే వాళ్ళు సరిలేరు అక్కడ. ఇప్పుడు వాళ్ళకే కెరీర్ లేదు బ్రో, వాళ్ళు ఇంకో కెరీర్ డిసైడ్ ఎలా చేస్తారు? ఇప్పుడు నవదీప్ ఉన్నాడు, ఆయనకి సరిగ్గా కెరీర్ లేదు, సినిమా తీస్తున్నాడు, అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. విను మాధవికి ఆవిడకి లేదు. వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళి పోరాడిన యోధులు వీళ్ళంతా. ఒక శ్రీముఖికి అది కూడా స్క్రీన్ మీద, చిన్న స్మాల్ స్క్రీన్ మీద తప్ప మనది మా ఇంటి బంగారం అని చెప్పి వచ్చింది తప్ప, ఆవిడకి కూడా అంతగా లేదు. అయితే చిన్న షోలు చేసుకుంటే యాంకరింగ్ చేసుకోవడం తప్ప. అభిజిత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడో కూడా తెలియదు. అదే ఆయన క్వశ్చన్ చేశాడు, గెలిచిన వాళ్ళంతా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఏం చేశారు, ఏం చేయలేకపోతున్నారు? అభిజిత్ గారు కూడా 2 years కనిపించలేదంటే ఆయన కోపం వచ్చేసింది. మాకేం పనులు ఉండవా? ఏం పనులు ఉంటాయి? పనులు చూసుకోండి భయ్. చూసుకున్నప్పుడు సినిమాలో ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు మీరు కంటిన్యూగా లేనప్పుడు మీరు అది చూసుకోండి. మాకేం పనులు ఉండమంటే క్వశ్చన్ చేసి రైట్స్ కూడా ఒక ఆడియన్గా మాకు కూడా ఉంటాయి, మీరు ఎందుకు సినిమాలు చేయట్లేదు అని చెప్పేసి. సో వాళ్ళకే సరిలేదు కెరియర్, వాళ్ళు ఇంకొకరు జడ్జ్ చేస్తారు. ఇదే చెప్తున్నావు కదా, ఇంకొకరు జడ్జిని పెట్టి కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టి వీళ్ళనే వాళ్ళ ముందు ఆడిషన్ ఇస్తే మొత్తం 4 రిజెక్ట్ అయిపోతారు, పక్కగా చెప్తా, 4 రిజెక్ట్ అవుతారు. సో వాళ్ళకే సరిలేదు. వాళ్ళు వచ్చి పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడి నువ్వు ట్రాన్సా, నువ్వు వదా, నువ్వు ఇదా, చెప్పు తీసుకొడతా, ఎంత నీచం అంటే లాస్ట్ సీజన్ అసలు ఒకలా ఉంటే దాన్ని దరిద్రంగా ఉంది. ఇప్పుడు నేను ఇంకా నా అంటే వీళ్ళ గురించి ఎక్కువ బాధపడుతున్నా. అరే ఏంట్రా అండి, వాడు చెప్పు తీసుకొడతాను అన్నవాడిని, ప్రణీరాజా అనే మనవాడిని. అతను ఏం చేశాడు? వాళ్ళు ఇచ్చిన టాస్క్ తను నేను పొగడమన్నాడు, ఇంప్రెస్ చేయమన్నాడు.
అక్క 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 ప్లీజ్ అక్క అని వెళ్ళాడు. దగ్గరికి వస్తే చెప్పు తీసి కొడతా. ఏంటది ఎక్కడ ఎందుకది రావద్దురా బాబు, నువ్వు ఎక్కడి నుంచి చెప్పు, నువ్వు చెప్పాల్సింది చెప్పంటే ఓకే అయిపోద్ది కదా. చెప్పు తీసి కొడతా, నువ్వేం చేసావు, నీ సమాజాన్ని వదిలించింది ఆ మోకాన్ని నీళ్ళు కొట్టడం అంటే మనిషిని ఓకే నువ్వు ట్రిగర్ చేయడం ట్రై చేస్తున్నావేమో, నువ్వు అతలో నుంచి బయట తీసుకోవడం ట్రై చేస్తున్నావేమో, కానీ ఆ విధానం వేరే ఉంటుంది కదా. చెప్పు తీసి కొడతాను, నువ్వు కొజ్జోడువా, నువ్వు ట్రాన్స్వా, వాళ్ళ సమాజానికి వద్దురండి. అదే బిగ్ బాస్ అదే బాలు నీ వల్ల ఉపయోగం అదే బండి ఏమైపోయాడు అక్కడ. అవును, నీ వల్ల సమాజానికి ఇదేంటి, నీ వల్ల నీకు చాలా కేసులు ఉన్నాయి, నీ ఎవరు చాలా ఉంది, నీ వల్ల ఏ మెసేజ్ ఇచ్చు. ఇప్పుడు స్టేజ్ మీద నువ్వే మెసేజ్ ఇస్తున్నావు అంటే ఏం చేస్తాడైనా, ఏం చేయడు, అది కట్ చేస్తారు అంతే, ఆ ఎపిసోడ్ కట్ చేస్తారు అయిపోద్ది. సో వాళ్ళే సరిలేరు. బిగ్ బాస్ వాళ్ళు మెయిన్ ఎక్కువ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉంటారో, యూట్యూబ్లో ఫేమ్ ఉంటారో, వాళ్ళని తీసుకుంటారు, అగ్నిపరీక్ష తీసుకొని మళ్ళీ వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల వాళ్ళకి రేటింగ్ వస్తుందని అలా చేస్తున్నారా? బ్రో అదే కదా బ్రో, ఇంకా మనకు అంత తెలీదా. సో వాళ్ళని తీసుకుని ఎవరైతే ఫేమస్ అయి ఉంటారో, ఎవరైతే కొంత ఫాలోయింగ్ ఉంటారో, వాళ్ళకి కొంత వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో, వాళ్ళ యువ మీద హట్ చేసి వాళ్ళ మనసు మీద కొట్టితే వాళ్ళు ఎలా ఫైర్ అవుతారో చూపిస్తే దాని నుంచి నెగిటివ్ ఆర్ పాజిటివ్ మన బజ్ వస్తుంది కదా, ఫ్రీ బజ్, అది కూడా ఉంటుంది ప్లాన్. ఇప్పుడు నాకు అన్ఫేర్ జరిగింది కాబట్టి నేను పోరాడా. నాకు ఎంత పెద్ద ఫాలోవర్స్ ఏం లేరు, నాకు ఎంత అది ఏం లేదు, కానీ నాకు జరిగింది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి నేనే పోరాడా. కొంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు బయట పోయి ఫైట్ చేశారు. ఆ ఫైట్ అనేది బస్ క్రియేట్ అయింది, బస్ క్రియేట్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అది కూడా స్ట్రాటజీ, టీఆర్పీ స్ట్రాటజీ. ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ అగ్ని పరీక్ష నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా, కానీ ఇంకా స్ట్రాంగ్ అయ్యా. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. ఇప్పుడు నేనేంటో ఖచ్చితంగా క్లియర్గా స్ట్రాంగ్గా చూపిస్తాను. ఒక కామన్ మ్యాన్ నిరంతరం కష్టపడి నిద్రపోకుండా కూడా హార్డ్ వర్క్ చేసి చూపిస్తే, వాడి స్ట్రాటజీ, వాడి తెలివితేటలతో, వాడి బుర్రతో హార్డ్ వర్క్ చేసి పైకి వస్తే ఎలా ఉంటుందో, బిగ్ బాస్ వెళ్ళకుండా కూడా పైకి రావచ్చు. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే వాడు ఎంత తిత్తుకైనా సరే గ్రాఫ్ లేపుకుంటూ వెళ్తాడు అనే దానికి క్లియర్గా చూపించి నేను సింబల్గా అవుతాను, ఒక ఐకాన్గా నిలుస్తాను, అది నేను అనుకుంటున్నాను అంతే. బిగ్ బాస్ వెళ్ళకపోయినా సరే బిగ్ బాస్కి వెళ్తే ఎంత అయితే నేను ముందుకెళ్తానో దానికంటే ఒక స్టెప్ ముందుకెళ్తాను.